పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం ఎక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవితం దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. అందుకే మన పెద్దలు అంటారు, మానవుడు కారణజన్ముడు. ఏ కారణము లేకుండా మానవునికి జన్మ అనేది ఉండదు అని అనేక విషయాల ద్వారా, అనేక మంది వ్యక్తుల ద్వారా దేవుడు తన సందేశాన్ని అందించారు. మరి ఆ జన్మకు తగినటువంటి కారణాన్ని పరిపూర్తి చేసినప్పుడు మాత్రమే అది సార్థకమవుతున్నదని వాక్యం తెలియచేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, మరి మన జీవితము ద్వారా, మన జీవితములో దేవుడు ఏర్పాటు చేసిన ఆయన చిత్తమును నెరవేరుస్తూ ఉన్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలు, అవిధేయత వలన, అజ్ఞానము వలన చేసినటువంటి పాపాలను గుర్తుకు తెచ్చుకుంటూ దేవుని పాప క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా యోగ్యముగా పాల్గొందాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము స్వామి. ఆమేన్. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మనకు దయచూపి మన ప్రతి పాపమును మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రం. నా తల్లి కన్నా, తండ్రి కన్నా, స్నేహితుల కన్నా, శ్రేయోభిలాషుల కన్నా, బంధువుల కన్నా, మిత్రుల కన్నా అధికముగా మమ్ము ప్రేమించిన దేవా నీకు స్తోత్రమయ్యా. ఓ తండ్రి, మరి ఈ రోజున ప్రేమ్ నిఖిల్ మౌనికాల ప్రథమ ఫలం షాన్విక పుట్టినరోజు సందర్భంగా ఆ బిడ్డకు మీ ప్రేమను అందించండి దేవా. దేవా, దేవుని వాక్యము బోధిస్తూ ఉండగా తండ్రి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆనాడు ఇర్మియా ప్రవక్త ద్వారా పలికిన మాటలు ఆ బిడ్డ జీవితంలో పరిపూర్తిగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రం. ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులిద్దరినీ ఆశీర్వదించండి. వారు ఇరువురు
విశ్వాసములోను ప్రార్థనలోను దైవ భయములో ఎదిగేలా దీవించమని ప్రార్థిస్తున్నాం. షాన్వికాను దీవించండి. ఆ బిడ్డకు బంగారు భవిష్యత్తు దయచేయండి. అయ్యా, నేను మీకోసం ఏర్పాటు చేసిన భవిష్యత్తు నాకే కానీ మీకు తెలియదని పలికిన దేవా, మాకు తెలియకుండా మా కోసం బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసిన దేవా, వారికి ఆ బంగారు భవిష్యత్తు దయచేయండి. వారి నాయనమ్మ తాతయ్యలను దీవించండి. వారి అమ్మమ్మ పిన్నిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రం. యేసు ప్రభువా, యువతి యువకులను మీకు సమర్పిస్తున్నాం. ఇంటర్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, ఆపై చదువులు ఇంకనూ చదువుకుంటున్నారు. ప్రభువా, వారి చదువుల్లో తోడుగా ఉన్న దేవా, మీకు స్తోత్రం నైనా. అయ్యా, వీసా కోసం పాస్పోర్ట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి. సుష్మను, మానసాను, శాంభవిని, జాయ్ను, సింధుని మీరు దీవించండి. కల్పనను, కావ్యాను, మృదులను ఆశీర్వదించండి. కోమలిని, సాయి కీర్తిని, ప్రసన్నను దీవించండి దేవా. మేరీని, పుష్పలతను, పూజితాను, విజయ, మౌనికాలను మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం. స్వాతిని దీవించండి. శ్రావణిని, సిపూరాను, రాజేశ్వరిని, రాజ్యలక్ష్మిని, ఢోళిని మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం దేవా. నీకు స్తోత్రం. ఆ బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారు చదువుల్లో మీరు తోడుగా ఉండండి. పూజితాను దీవించండి. శ్రావ్యాను దీవించండి నాయన. డాలీని దీవించండి. జాహ్నవి, సుహాసినిలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు స్తోత్రం. ఇంకనూ వ్యక్తిగతంగా ఎవరైతే మా కోసం ప్రార్థించమని అడిగారో వారందరినీ నీ పవిత్ర పాదాల చెంత సమర్పిస్తున్నాం. గ్లోరీని, రాజేష్ను మీకు సమర్పిస్తున్నాం. ప్రేమను, డానీని మీకు సమర్పిస్తున్నాం దేవా. ప్రతాప్ను, పండును మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం. వారిని దీవించండి. బాల ధీరజ్ను మీరు ఆశీర్వదించండి నాయన. ఇగో సుష్మాను దీవించండి. శాంతిని మీరు ఆశీర్వదించండి దేవా. వారందరినీ ఆశీర్వదించండి. ఇతర దేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న సుకుమారుని దీవించండి. సంపత్తును ఆశీర్వదించండి. చింటును దీవించండి దేవా. నిరుద్యోగముతో ఉన్న బిడ్డలకు కళ్యాణ్కు మంచి ఉద్యోగం దయచేయండి. జయశ్రీకి మంచి ఉద్యోగమును దయచేయండి దేవా. ఇదిగో తండ్రి, రాజేష్కు మంచి ఉద్యోగమును దయచేయండి ఆయన దేవా. వివాహ సంబంధాల కోసమై వెతుకుతున్న బిడ్డలకు మంచి వివాహ సంబంధాలు దయచేయండి. నూతనంగా వివాహ జీవితంలో అడుగు పెట్టబోతున్న వారిని, చేసుకుంటున్న వారిని దీవించండి. ఓ దేవా, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తీసివేయండి. గొడవలు తీసివేయండి. ఎడబాటులు తీసివేయండి. వారిని నీ దగ్గరికి చేర్చండి. మరి ముఖ్యంగా అశోకు రాజకుమారిని మీకు సమర్పిస్తున్నాం దేవా. వారి హృదయానికి తగిలిన గాయాన్ని బట్టి స్తోత్రం. ఆ గాయాన్ని మాన్పండి. మీరు వాక్యములో తెలియచేశారు, దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని వాక్యములో తెలియచేశారు దేవా. వారిని వేరుపరిచేది ఆలోచన కావచ్చు, వారిని వేరు చేసేది మనిషి కావచ్చు. ఎవరైనా మనిషి మనసును విరిచేయండి దేవా. ఇదిగో ప్రభు, మరి వాళ్ళ ఒకటిగా జత చేయమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్త ప్రకారంగా జరిపించండి. భర్తకు దూరంగా ఉంటున్న భార్యను, భార్యకు దూరంగా ఉంటున్న భర్తను దీవించండి. బిడ్డలను దీవించండి నాయన. ఇదిగో మరి ముఖ్యంగా సంతానం లేని ప్రతి బిడ్డ గర్భమును ఫలింపు చేయండి. వారికి సంతానమును దయచేయండి దేవా. గర్భఫలం పొందుకున్న వారికి సుఖప్రసవమును దయచేయండి ఓ దేవా. మరి ముఖ్యముగా తండ్రి, ఇదిగో అశోక్ రాజకుమారి, ధనరాజు మహిమరాణి, సోనీ సుబ్బారావు, ప్రియాంక నాగమల్లేశ్వరరావులకు
గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా, నీ స్తోత్రం. అశోకు, అద్దస, ఆనంద్, సుమ, సత్యం, కళ్యాణిలకు గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగో శివకుమారికి, రమేష్, ప్రమీళకు గర్భఫలమును దయచేయండి దేవా. విజయ్, ప్రియాంకకు గర్భఫలం దయచేయండి. కార్మెల్, లావణ్యాలకు గర్భఫలమును దయచేయండి. సైదులు మరియమ్మకు, లాజరు, కళావతికి గర్భఫలమును దయచేయమని ప్రభా, ఇస్సాకు, మల్లేశ్వరి గర్భఫలం దయచేయండి. మరి ముఖ్యముగా దేవా, ఈ పగటి సమయంలో మమ్మ మీ సన్నిధికి నడిపించినందులకు మీ శతకోటి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం దేవా. వృద్ధులైన తల్లిదండ్రులను దీవించండి, విధవరాండ్రను దీవించండి, దిక్కులేని వారిని, అనాథలను, పేద ప్రజలను దీవించండి అయ్యా. తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవటానికి బట్టలు లేక, పేదరికాన్ని, దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్న వారిని బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో, వీధులలో, సత్రాలలో దిక్కు మొక్కు లేకపడి ఉన్న వారిని దీవించండి. వారి ఆకలి తీర్చండి, వారి దప్పిక తీర్చండి, వారికి నీడను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం తండ్రి. ఓ యేసుక్రీస్తు ప్రభువా, ప్రేమానురాగాలు కలిగిన దేవా, కృపా కనికరము కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. ఈ సమయం అందు మరి ముఖ్యంగా కూలి పని చేసుకుంటున్న వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని, వివిధ రకాలైన వృత్తులపై ఆధారపడి బ్రతుకుతున్న వారిని దీవిస్తున్నాం. గవర్నమెంట్ ఉద్యోగులను, ప్రైవేటు ఉద్యోగులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం, వందనం దేవా. యేసు ప్రభువా, నీకు స్తోత్రం. యేసు ప్రభువా, మీకు వందనాలు తెలియచేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. మరి ముఖ్యముగా నాయన, ఇక్కడున్న బిడ్డలను మీరు దీవించండి. అప్పుల బాధలతో ఉన్న వారిని, ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించండి. గృహ నిర్మాణం చేపట్టిన ఆశా గృహ నిర్మాణంలో, రవీంద్ర గృహ నిర్మాణంలో, రవి గృహ నిర్మాణంలో, రాజేష్ గృహ నిర్మాణంలో తోడుగా ఉండండి ప్రభువా. కావలసిన సహాయం దయచేయండి. ప్రయాణాలు చేస్తున్న వారిని దీవించండి, రైతులను దీవించండి నాయన, చిరు వ్యాపారులను దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. రాజకీయ నాయకులను దీవించండి నాయన, ఐఏఎస్, ఐపీఎస్లను దీవించండి. గ్రూప్ కోచింగ్ తీసుకుంటున్న వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు స్తోత్రం యేసయ్యా. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న షాన్వికాను దీవించండి. ఆ బిడ్డకు బంగారు భవిష్యత్తు దయచేయండి. డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, జడ్జిలను, టీచర్లను, మాస్టర్లను, లెక్చరర్స్ను, ప్రొఫెసర్స్ అందరినీ మీరు దీవించండి. రెవెన్యూలో, డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, మున్సిపల్ డిపార్ట్మెంట్లో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, డ్వాక్రా గ్రూపుల్లో, బ్యాంకుల్లో, సచివాలయాలలో, అంగన్వాడీ కేంద్రాలలో ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న వారిని దీవించండి. ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ చేస్తున్న వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం దేవాని స్తోత్రం. తలనొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. తలలో రక్తం గడ్డలు కట్టిన వారికి స్వస్థత దయచేయండి. పంటి నొప్పితో, చెవి నొప్పితో, గొంతు నొప్పితో, వెన్నుముక్క నొప్పితో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. గుండె జబ్బుతో, కడుపులో గడ్డలతో, ఊపిరితిత్తుల సమస్యతో, కిడ్నీలో రాళ్లతో, కడుపులో పూతతో, లివర్ పాడైపోయి బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. వెన్నుముక అరిగిపోయి మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు, షుగర్, బీపీ, హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి, పక్షవాత రోగం, కుష్ఠరోగం, నరాల బలహీనతతో, జలుబుతో, రగ్గుతో, దొంపతో, విషజ్వరాలతో, టైఫాయిడ్తో, మలేరియాతో, డెంగ్యూతో బాధపడుతున్న వారందరికీ సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ఓ దేవా, దుష్ట శక్తులు, అంధకారపు శక్తులు, పాపపు శక్తులు, మాంత్రిక శక్తులు, చాతబడి శక్తులు పట్టి పీడింపబడుతున్న వారిని దీవించండి. భయము, బాధ, ఆందోళన, వేదన, దుఃఖము, దురితము నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు తెలియచేస్తున్నాం నాయన. ఈరోజున పుట్టినరోజు జరుపుకుంటున్న షాన్వికాను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఓ దేవా, శత్రువుని ప్రేమించమని పలికా, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నావు, కీడి చేసే వాళ్ళకి మేలు చేయమన్నావు దేవా. అలాంటి మనసు మాకు దయచేయండి. శత్రువుని ప్రేమించే మనసు మాకు దయచేయండి.
కీడు చేసిన వారికి మేలు చేసే మనసు మాకు దయచేయండి. శపించే వారిని ఆశీర్వదించే మనసు దయచేయండి. అడిగిన వానికి లేదనకుండా ఇచ్చే సహాయమును మనసు మాకు దయచేయండి. మద్యపానములో, ధూమపానములో, గుట్కాలు, పాన్పరాగులు, గంజాయి, అశ్లీలమైన బొమ్మలు, అశ్లీలమైన వీడియోలు, పరస్త్రీ వ్యామోహం, పరపురుషుడి వ్యామోహంలో పడిపోయి బాధపడుతున్న బంధింపబడిన వారిని వారి బంధకాల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. వారికి ఉన్న బలహీనత నుండి వారిని విడిపించండి నాయన. సోమరితనముతో, త్రాగుబోతుతనముతో అయ్యా తల్లిదండ్రులపై ఆధారపడి బ్రతుకుతున్న బిడ్డలను మీరు దీవించండి. ఓ దేవా, మాలోని పాపమును తీసివేయం నాయన, మాలోని స్వార్థాన్ని తీసివేయము నాయన, మాలోని గర్వమును తీసివేయము నాయన, మాలోని హెచ్చింపుతనము తీసివేయము దేవా. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా, ఇతరుల గురించి చులకనగా మాట్లాడకుండా, ఇతరుల పేర్లు చెడగొట్టకుండా ఉండే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇతరుల ముందు ఓలా, మొదటి వెనుకలో మరొకలాగా మాట్లాడకుండా యథార్థంగా బ్రతికే మనసు మాకు దయచేయండి. మీకు లోబడే బ్రతికే బిడ్డలుగా మమ్మ చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. పాపాత్ములం, అయోగ్యులం, అల్పులం, దీనులం, హీనులము, దరిద్రులము దేవా. మాలోని పాపమును తీసివేయండి. పరిశుద్ధతతో మమ్ము నింపండి. మా ఆలోచన మీ ఆలోచనగా మార్చండి దేవా. మా ఆత్మని మీ ఆత్మగా మార్చండి నాయన. మా హృదయాన్ని మీ హృదయముగా మార్చండి దేవా. మీ మాటకు తల వంచేలా దీవించండి. ఓర్పును దయచేయండి, సహనాన్ని దయచేయండి, క్షమాగుణము దయచేయండి నాయన. కోపమును తీసివేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రేమగా పలకరించే మనసు దయచేయండి. లోకము నిందించిన, లోకము ఎగతాళి చేసిన, లోకం అవమానపరిచిన, లోకము చులకనగా చూసిన, లోకం పేరు చెడగొట్టిన ప్రేమించే మనసు మాకు దయచేయండి. ఓ యేసు, నీకులా ప్రేమించే మనసు మాకు దయచేయండి. నీకులా సేవించే మనసు మాకు దయచేయండి. నీకులాంటి తగ్గింపుతనం మాకు దయచేయండి. నీకులా ప్రార్థించే మనసు మాకు దయచేయండి. నీకులాగా తండ్రిని మహిమపరిచేలా చేయమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రం. అయ్యా, ఈ సమయం అందు మేము నీ వాక్యమును ఆలకించబోతుండగా హైందవ సహోదరి సహోదరులను, ముస్లిం సహోదరి సహోదరులను దీవించండి నాయన. ఇదిగో క్రైస్తవులను దీవించండి. పరిశుద్ధ పాపు గారిని, కార్డినల్స్ను, నున్సియోలను, పిఠాధిపతులను, ఛాన్సలర్స్ను, కౌన్సిలర్స్ను, డీకన్లను, బ్రదర్లను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా, నీకు స్తోత్రం. మరి ముఖ్యముగా ప్రభువా, పాస్టర్స్ను దీవించండి. పాస్టరమ్మలను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. గల్లా చిట్టిబాబు, శాంతమ్మ, పాపమ్మ, సుశీల, దుర్గా, దయా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఆదాంబాబు, దేవరాజు, విజయరాజు, మోజేసు, శ్రీకాంతు, దేవసహాయం, రాజు, లాజరుస్, విజయ కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. తెనాలి ప్రకాశ్రావు, జసింత కుటుంబమును, దాము కుటుంబమును, రాము కుటుంబమును, తేజ కుటుంబమును, ప్రసాద్ కుటుంబమును, జాన్ కుటుంబమును, భాస్కర్ కుటుంబాన్ని, రమేష్ కుటుంబమును, ప్రదీప్ కుటుంబమును, సందీప్ కుటుంబాన్ని మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం. నరసింహను దీవించండి. కిరణ్ తన కుటుంబమును, సుష్మాను తన కుటుంబమును, సుచరితాను తన కుటుంబాన్ని, డోలీని తన కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రభువ, సుశీలమ్మను తన కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం. జ్యోతిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా, నీకు స్తోత్రం. ఇదిగో శోభాను, విజయను దీవించండి నాయన. విల్సన్ తన కుటుంబాన్ని, విజయ్, దివ్య కుటుంబాలను, రాజా, మౌనిక కుటుంబాలని మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం దేవా, నీకు స్తోత్రం, వందనం దేవా. ఆ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. సిస్టర్ జ్యోతిని దీవించండి, సిస్టర్ లూర్దును దీవించండి, సిస్టర్ సుజాతను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం దేవా. ఈ సమయం మందు మేము నీ వాక్యమును ఆలకించబోతూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడమని, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఫలింప చేయండి. పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారిని, వర్ధంతులను, జ్ఞాపకార్థ కూటికలు ఏర్పాటు చేసుకుంటున్న వారందరిని దీవించమని, పితతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగాలు రాజ్యపాలన చేయు మా ప్రభుని, మీ ప్రియకుమారుడైన
యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మీరు మోసము చేసిన మీ పంట కూలీల ఏడ్పులు దేవుని చెవుల చొచ్చుచున్నవి. మొదటి పట్టణము యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. మొదటి పట్టణము యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. భాగ్యవంతులారా, నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గూర్చి శోకించి రోదింపుడు. మీ భాగ్యములు మురిగిపోయినవి, బట్టలు చెదలపట్టినవి, మీ బంగారము వెండి త్రుప్పు పట్టినవి. ఈ త్రుప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్నివలె దహించును. ఈ అంత్యదినములందు మీరు ధనరాశులను కూడబెట్టితిరి. ఇదిగో, మీ పొలములో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడ్పులు సర్వశక్తిమంతునకు దేవుని చెవుల చొచ్చుచున్నవి. మీ ఐహిక జీవితము భోగభాగ్యములతో తొలతూగినది. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలసితిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు. అతడు మిమ్ము ఎదిరింపడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి చేసి నీ పాడనా, సూత్రగీతం భజించి నీ పొగడనా. స్వామి స్తుతి చేసి నీ పాడనా, సూత్రగీతం దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నీ పాడనా, సూత్రగీతం. ప్రభు మీ అందరితో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనము నుండి. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనము నుండి. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిచి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప
పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కానించుచూ ఉన్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడిగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇటు చిన్నవానిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచూ ఉన్నాడు. ఇది ప్రభు యేసుక్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సుశేష బోధన వలన మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 5వ వచనములో యేసు ప్రభువారు పలికిన మాట చదువుదాం. ఇట్టి చిన్నివానిని నా పేరట స్వీకరించిన వాడు నన్నును స్వీకరించుచున్నాడు. అక్కడ యేసు ప్రభువారు పలికిన మాట, ఎవరైతే చిన్న బిడ్డను స్వీకరిస్తారో వారట యేసు ప్రభువారిని స్వీకరించిన వారట. అందుకే 5వ వచనంలో మరొకసారి చదువుకుందాం. ఇట్టి చిన్ని వానిని నా పేరిట స్వీకరించువాడు. ఒక్క నిమిషం. ఇట్టి చిన్ని వానిని స్వీకరించటం అనగా ఏంటి? చిన్నవానిని స్వీకరించటం అనగా ఆ చిన్న బిడ్డకున్నటువంటి ప్రవర్తన కలిగి జీవించటమే ఆ బిడ్డని స్వీకరించటం. ఆ చిన్న బిడ్డకు ఉన్నటువంటి మనస్తత్వము కలిగి జీవించటమే ఆ చిన్నవానిని స్వీకరించటం. ఎవరైతే చిన్న బిడ్డల మనస్తత్వము కలిగి జీవిస్తారో వారు ప్రభువుని స్వీకరించినట్లు అని స్వయంగా యేసు ప్రభు వారే వాక్యములో తెలియచేస్తున్నారు. అయితే చిన్న బిడ్డకు ఉన్నటువంటి గుణములు ఏంటి? చిన్న బిడ్డలకు ఉండాల్సినటువంటి గుణాలు ఏంటి, లేదా ఉన్న గుణములు ఏంటియో తెలియాలి అంటే 1 నుండి చదువుకుందాం. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని పలికిరి. అందుకు యేసు వాళ్ళు అడిగిన ప్రశ్న, అయ్యా పరలోకములో అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగితే యేసు ప్రభువారు ఏం చెప్పారు? ఒక బాలుడిని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి వారి మధ్య నిలిపి మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరు అని మీతో వక్కానించుచున్నాను. చిన్న బిడ్డల వలె. సరే, చిన్న బిడ్డలకున్న గుణం ఏంటంటే చెప్పిన మాట వింటారు. చిన్న బిడ్డలకు ఉన్నటువంటి గుణం ఏమిటి అనగా చెప్పిన మాట వింటారు. అది విధేయత. సో కనుక విధేయత కలిగి ఉండాలి అనేటటువంటిది ప్రభు తన వాక్యములో తెలియచేస్తున్నారు. చిన్న బిడ్డలు ఎవరు చెప్పినా వింటారు, ఎవరు గదివినా భయపడతారు, ఎవరికైనా భయపడతారు. కనుక దేవుని బిడ్డలారా, మనమందరము మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే చిన్న బిడ్డల ప్రవర్తన కలిగి ఉండాలి. చిన్న బిడ్డలు కల్మషము లేనివారు, చిన్న బిడ్డలు పాపమును అంటని వారు, చిన్న బిడ్డలు దోషము లేనటువంటి వారు, చిన్న బిడ్డలు యథార్థమే మాట్లాడుతారు కానీ అబద్ధాలు ఆడరు అని మనకి వాక్యం తెలియచేస్తుంది. కనుక చిన్న బిడ్డలు
తల్లిదండ్రులపై ఆధారపడ్డట్టుగా మరి మనం కూడా దేవుని మీద ఆధారపడాలనేది మనకు బోధిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున శాన్విక పుట్టినరోజు సందర్భంగా మనందరి మనస్సు చిన్న బిడ్డల మనస్సు వలె ఉండాలి. మనందరి ప్రవర్తన చిన్న బిడ్డల ప్రవర్తన వలె ఉండాలి. మనందరి మాటలు చిన్న బిడ్డల మాటల వలె ఉండాలి. మనమందరము చిన్న బిడ్డల వలె విధేయత చూపాలి. చిన్న బిడ్డల వలె విధేయత చూపినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు అని మనకి వాక్యం తెలియచేస్తుంది. దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభు వారు కూడా చిన్నతనంలో తను దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్తలో లూకా శుభవార్తలో 2వ అధ్యాయములో 51వ వచనం నుండి చదువుకుందాం. అంతటి యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చారు. ఎక్కడి నుంచి తిరిగి వచ్చారు అంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కలిసి యెరూషలేము పండగకు వెళ్ళారు. పండగ ముగించుకొని మరియ యోసేపుడు తిరిగి వస్తూ ఉండగా జనములో ఎక్కడో కుమారుడు ఉన్నాడు అని అనుకున్నారు. ఇంటికి తిరిగి వెళ్ళి చూసే సమయానికి కొడుకు ఇంటికి రాలా. మరలా తల్లిదండ్రులు వెతుక్కుంటూ యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. మరి ఆయన వేద బోధకుల మధ్య కూర్చున్నాడు. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి ఈయన సమాధానం ఇస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వారి వయస్సు 12 ఏళ్ల వయస్సు. అంటే 12 ఏళ్ల వయసులోనే దైవజ్ఞానం కలిగి జీవించినటువంటి వారు దివ్యబాల యేసు. అయితే ఆయన అక్కడి నుంచి తిరిగి వచ్చి నాకేం చేశారు అంటే, చదవమ్మ. అంతటి యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు బాల్యములో యేసు ప్రభుకున్న గుణం విధేయత. మనకు కూడా ఉండవలసిన గుణం విధేయత. మన పిల్లలకి మనం నేర్పవలసినటువంటిది కూడా విధేయత. తల్లికి విధేయత చూపాలని తండ్రి చెప్పాలి, తండ్రికి విధేయత చూపాలని తల్లి చెప్పాలి, తల్లిదండ్రులకు విధేయత చూపాలి అని తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు చెప్పాలి. సో మరి చిన్నపిల్లలారా, మనం ఎప్పుడైతే విధేయత కలిగి జీవిస్తామో అప్పుడు దేవుడు తప్పనిసరిగా మనం దీవిస్తారు. మళ్ళీ చదవమ్మా. అంతటి యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయమున మనసున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదర అభిమానాలు పొందుచు ఉన్నారు. ఏ పిల్లగాడైతే లేదా ఏ బాలుడైతే ఏ బాలికైతే ఏ విద్యార్థిని విద్యార్థులైతే విధేయత కలిగి జీవిస్తారో వారు జ్ఞానములో ఎదుగుతారు, భయములో ఎదుగుతారు, దేవుని అనుగ్రహమును పొందుకుంటారు, పెద్దల ఆదర అభిమానాలు పొందుకుంటారు. చిన్నతనము నుండి విధేయత అనేది లేకపోతే భయం అనేది ఉండదు. కనుక మరి శాన్వికాకి భయం నేర్పిస్తారో బట్టలే దొడుగుతారో, భయం నేర్పిస్తారో ఆడుకోవటానికి బంతిస్తారో, భయమే నేర్పిస్తారో బంతిపూలే ఇస్తారో. కానీ దేవుడు వారికి మీ చేతుల్లో పెట్టాడు. సో కనుక మరి మౌనిక, ప్రేమ్, నిఖిల్ మీరిద్దరూ కూడా మీ బిడ్డని భయములోనే పెంచాలి. పిల్లలకి ప్రేమను పంచండి, ప్రేమతో పాటు భయమును పెంచండి.
ప్రేమతో పెంచండి, భక్తిలో కూడా పెంచండి. ఈ రోజున మీరు మీ పిల్లలకి భయం నేర్పితేనే రేపు పెద్దయినాక వాళ్ళు అదే భయంలో బ్రతుకుతారు. ఈ రోజున మీరు మీ పిల్లలకు భయం నేర్పకపోతే వారు పెద్దయినాక మీ మాట వినాలంటే వారు ఎన్నడూ నెత్తి నేరు కొట్టుకున్నా కూడా అది జరగదు. కనుక చిన్నతనంలోనే దేవుడు నీకు ఇచ్చిన పసిబిడ్డని భయములో, భక్తిలో, విశ్వాసములో మనం పెంచాలి. అల్లరి చేసే వయసు, తప్పేంటో తెలియని వయసు, ఆటకాయితనం. ఆ దశలన్నీ మనం దాటి ఒక ఉన్నతమైన దశలో, తల్లి అనే దశలో, తండ్రి అనే దశలో నిలబడ్డప్పుడు ఆ దశలన్నీ చూసిన నువ్వు చిన్న ప్రాయంలో నాకు ఎవరు చెప్పలేదు, మరి నా బ్రతుకు ఇలా తయారయింది కాబట్టి కనీసం నా బిడ్డనైనా నేను మంచి మార్గములో పెంచుకోవాలి అన్నటువంటిది తల్లిదండ్రులు నేర్పాలి. అందుకే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 22వ వచనం చూడండి. చదువు. ఇరవై 22వ అధ్యాయం 6వ వచనం. నేను ఉల్టా చెప్పాను. బాలునికి తాను నడవవలసిన మార్గమును గూర్చి బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ త్రోవను విడనాడడు. చాలు ఆ మాట. బాలుడికి తాను నడవవలసినటువంటి మార్గమును చిన్నప్పుడే ఇంట్లో బోధించాలి. పిల్లలుగా మనం తల్లిదండ్రులు నేర్పించాలి. వాడు పెరిగి పెద్దవాడైన తరువాత ఆ మార్గాన్ని విడవడన్నాడు. కానీ ఈ రోజున పిల్లలకి మనం భయము, భక్తి నేర్పకుండా ఏం నేర్పుతున్నామంటే 1వ వచనంలో ఉంది చూడండి. మహాసంపదల కంటే మంచి పేరు మిన్న వెండి బంగారముల కంటే ప్రజల గౌరవము బడియుట మేలు. ఈ రోజున తల్లిదండ్రులు ఎందులో పడిపోయారంటే సంపాదనలో పడిపోయారు. పిల్లలను పట్టించుకోవటంలో చాలా అశ్రద్ధ చూపిస్తున్నారు. కాబట్టి మరి మనం దేవుని బిడ్డలారా, మహాసంపదల కంటే కూడా మంచి పేరు మిన్న వెండి బంగారములు అర్థించుట కంటే ప్రజల గౌరవమును బడయుట మేలు అని మనకి వాక్యం తెలియచేస్తుంది. కనుక తల్లి, తండ్రి గౌరవము, మర్యాదలు పొందుకోవాలంటే బాలుడికి మనం నడవలసిన త్రోవ ఇప్పుడే నేర్పాలి. ఇదే వయస్సు. కనుక ఆరోగ్యమైన, చదువైన, భక్తి అయిన, భయమైన ఇదే వయసులో ఆ పిల్లలకు నేర్పే మనస్సుని మనం ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అర్పణ గీతం పాడుకుందాం. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నార్పణ చేయగా వచ్చావు దేవా. అర్పించదన సర్వమును దేవా, నార్పణ చారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, ఒక జత గువ్వను లేని పేదను బలి కానుక చేలెను దీనును ఓ దేవా. ఒక జత గువ్వలు లేని పేదను బలి కానుక తేలెను దీనును ఓ దేవా. పేదరాలి దీనత్వముతో వచ్చాను,
సంతసంబున పరిపూర్తిని చేయా పేదరాలి దీనత్వముతో వచ్చాను సంతసంబున పరిపూర్తిని చేయా అర్పిత హృదయం ఇచ్చావు దేవా. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కలిసి అర్పించిన ద్రాక్షారసములు, మనం చేసిన ప్రార్థనలు, ఈనాడు పుట్టినరోజు జరుపుకుంటున్న షాన్విక, తన తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులందరూ సర్వశక్తి కలిగిన పిత అయిన దేవునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రం తండ్రి. ఈ అప్పము ద్రాక్షారసముతో పాటు షాన్వికాను తన తల్లిదండ్రులను మీకు సమర్పిస్తున్నాం. ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఆనాడు ఏ విధంగా అయితే తల్లి మరియను నీ సేవలో గొప్పగా వాడుకున్నారు, ఆ బిడ్డను కూడా మీ రక్షణ ప్రణాళికలో ఆ బిడ్డను ఏ విధంగా అయితే పాలిభాగస్తులను చేశారో ఇటుల నీ బిడ్డలను కూడా చేయమని మా ప్రభు అయిన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపుకు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి కలిగిన ఓ నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వార్త అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుతరి. మమ్ము రక్షించుటకై మీరు పంపిన రక్షకుడు వారే. పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించిరి. వారు మీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు హస్తములు చాచి స్లేవులో పాటుబడిరి. ఇట్లు వారు మరణమును జయించి పునర్జీవము నిరూపించిరి. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచు ఉన్నాం. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు శరీరము రక్తము అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చనను నెరవేర్చుచూ ఉన్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయ్యనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన జేసునాథుని దివ్యదేహమా, సాష్టాంగపడి మేము ఆరాధిస్తున్నాము స్వామి. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను శిలువ మీద దారబోసిన జేసునాథుని దివ్య రక్తమా, సాష్టాంగపడి మేము ఆరాధిస్తున్నాము స్వామి. ఇది మనందరి విశ్వాస పరమ రహస్యము. జేసువా, మీ మరణము ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఎందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తూ ఉన్నాం. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులనిగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం చేసుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, చిన్న బత్తిని భాగీయ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, మరి ముఖ్యముగా ఈనాడు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డను నీ ప్రేమ యందు విశ్వాసమందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని స్మరించండి. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరికి దయ చూపండి. దేవుని కన్యతలిగి మరియమ్మతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారు, పునీత ఫ్రాన్సిస్ షేవరి వారు, పునీత మదర్ తెరేసా, పునీత 2వ జాన్ పాల్ పాపు గారు, డాక్టర్ మేరీ గ్లోరీ గారితోనూ, తాడిపత్రి జ్ఞానమ్మ గారితోనూ మమ్మందరిని మోక్ష భాగ్యమునకు వారసులను చేయడు. ఒకనాడు మేమందరం అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. వారి ద్వారా సకల మేలులను ఎక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డపై, ఈ లోకంపై మీ దీవెనలు హేరాళముగా కుమ్మరిస్తూ ఉన్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలిగిన పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమై ఉండే మీకు యుగ యుగములు గౌరవము మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి ఈనాడు పుట్టినరోజు జరుపుకుంటున్న షాన్వికాకు దేవుడు బంగారు భవిష్యత్తు దయచేయమని, తన తల్లిదండ్రులైనటువంటి ప్రేమ నిఖిల్ మౌనికాలకు దేవుడు దీవించమని యేసు ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి, అపాయము నుండి, అనారోగ్యము నుండి, అశాంతి నుండి, అజ్ఞానము నుండి, అప్పుల బాధ నుండి, నిరుద్యోగము నుండి, సంతానములేమితనము నుండి, కుటుంబ సమస్యలు, జీవిత సమస్యలు, శోధన, వేదన, బాధ, కన్నీటి నుండి, దుఃఖము, దురిత, ఒంటరితనము నుండి మమ్మందరినీ రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వల్ల పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు 2వ రాకడను విశ్వాసముచే నిరీక్షించుచుందాము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇస్తున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన మా ప్రభువైన యేసువా, మానవ బలహీనత ద్వారా చేసిన పాపాలు లెక్కింపక, పాపపు జీవితం వైపు చూడక,
మాలో ఉన్న దృఢమైన విశ్వాసాన్ని వీక్షించండి. మీ చిత్త ప్రకారం మా అందరికీ సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ఆమేన్. దేవుని శాంతి సమాధానం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందరుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులైండుట వలన సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమించుచున్నాము. మీకు నా పాపము చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపమును చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. క్రీస్తు శరీరము రక్తము మనలని పరలోక రాజ్యమునకు చేర్చునుగాక. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేసువా, మీ గాయముల లోపల నేను మిమ్మ ఎడబాయినట్లు దుష్టచిత్రుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు
అప్పుడు మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. ఆమె పరిపూర్ణ ఫలముగ్ధ జపము. మహామధురముతో నిండి ఉన్న మంచి చేసువా, దాసుడైన నేను దేవుడి వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఇడిచినారు అని దేవుడి వారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘము వర్షించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుడి వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించుడి. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమనిధి సుకృత తలంపులను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వాణిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపచే నోద్రింపవలేనని నా మంచి చేసువ దేవుడి వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమలాడి ప్రార్థించుచున్నాను స్వామి. ఆమె. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం. ప్రభువా, ఈ సమయమందు మమ్మందరిని మీ సన్నిధికి నడిపించినందుకు స్తోత్రం. షాన్వికాను గడిచిన 365 రోజులు కంటికి రెప్పలా కాపాడినందుకు స్తోత్రం. అయ్యా, బిడ్డలు మీరు దీవించండి, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని, నీ కాపుదల దయచేయమని, జ్ఞానమును, ప్రాయమును, మీ అనుగ్రహాన్ని, పెద్దల ఆదర అభిమానాలు ఎల్లప్పుడూ వాళ్ళకు దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె. ప్రభు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మనలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమె. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో తోటివారి సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.